ఆపరేషన్ సింధూర్లో ఇప్పుడు అమెరికాకి ఒక పెద్ద షాక్. అమెరికా బిల్డప్లు ఇచ్చేటటువంటి దానికి ఒక పెద్ద రివర్స్ అయింది. ఏంటంటే 5 కాదు 6 యుద్ధ విమానాలు కూల్చాం పాకిస్తాన్వి. అందులో F-16 కూడా ఉన్నాయి. F-16లు ఉన్నటువంటి ప్లేస్ని దెబ్బతీసాం. ఇది ప్రధానంగా ఎయిర్ ఫీల్డ్ మార్షల్ చెప్పుకొచ్చింది. ఆపరేషన్ సింధు సభలో పాకిస్తాన్కి చెందిన కనీసం 5 యుద్ధ విమానాలు కూల్చేసాం, మరో పెద్ద విమానాన్ని కూడా ధ్వంసం చేశాం. మన సైన్యం దాడి చేసిన పాక్ ప్రధాన ఎయిర్ ఫీల్డ్లో షహబాద్ జకోబాద్ స్థావరం కూడా ఒకటి ఉంది. అక్కడ F-16 హ్యాంగర్ ఉంది. మన సైన్యం దాడితో అది సగానికి పైగా దెబ్బతింది. అంటే F-16 యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. అక్కడ ఎన్ని పోయినాయో తెలియదు. అక్కడ కొన్ని యుద్ధ విమానాలు ఉన్నాయని తీవ్రంగా దెబ్బతినాయని మేము అంచనాకు వచ్చాం. ఆపరేషన్ సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ S-400 క్షిపణి వ్యవస్థ సమర్థంగా పనిచేశాయి. ఇదే అమెరికా ఆ రోజున యుద్ధం ఆపడానికి ఏడుపులు. అందుకే పాకిస్తాన్ చివరికి ఆ రోజున యుద్ధం ఆపేంద్ర బాబు మాది ఒక పక్కన కైరానా హిల్స్ దెబ్బ, తర్వాత అణుస్థావరానికి సంబంధించినటువంటి దెబ్బ ఒకటి, అక్కడ రెండో పక్కన ఈ F-16లో ఉన్నటువంటి హ్యాండిల్స్ కూల్చేటప్పటికి అమెరికాకి భయపడిపోయింది. అంటే అమెరికన్ పరువు పోతుంది అక్కడ. దాని కోసం అని చెప్పేసి అర్జెంటుగా అడిగితే భారతదేశం ఏమో మేము ఇన్వాల్వ్ కాము, వాళ్ళు మాతో మాట్లాడాలి, నువ్వు కాదు మధ్యలో మధ్యవర్తిగా మేము అంగీకరించము అని చెప్పింది. అదే జయశంకర్ కూడా స్పష్టంగా చెప్పింది. మోడీ ఆ రోజున ట్రంప్కి తేల్చి చెప్పింది ఏంటంటే మేము 3వ జోక్యం సహించాం, వాళ్ళే చెప్పాలి మాకు అన్నట్టు. అప్పుడు వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ DGMO ఫోన్ చేసి అడిగితే అప్పుడు అధికారిక రికార్డు చేసి ఆ తర్వాత యుద్ధ విరమణ చేశాం. ఆ విషయమే ఇంతకుముందు చెప్పింది. ఇప్పుడు ఏదైతే ఎయిర్ చీఫ్ మార్షల్ బెంగళూరులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో AP సింగ్ ప్రకటించడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. అసలే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు వాళ్ళ మాట వెంటలేదు. వాళ్ళకి సంబంధించిన డైరీ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మన నెత్తిని రుద్దుదామంటే అంగీకరించకపోవడం వల్ల టారిఫ్లతో బెదిరిస్తున్నటువంటి ట్రంప్కి ఇప్పుడు ఇది ఇంకొక షాకింగ్ పరిణామం. అసలు నిజాలు చెప్తే అస్సలు తట్టుకోలేడు. ఎలా చేస్తాడో చూడాలి.